హాయ్ హలో నమస్తే అండి. జై జవాన్ జై కిసాన్. ముందుగా మీ అందరికి ఒక మాట చెప్తా సార్, చూడండి ఒకసారి. మీకు ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్ నుంచి అంటే నేను ఏం చెప్తున్నానని చెప్పేసి మీకు ఒకటి అర్థం చేసుకుంటాని ఫస్ట్ సార్ ఇక్కడ డెంట్ ఉంది, పెయింట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను సార్. నేను కారణం ఏంటంటే మళ్ళీ మీకు ఒక డౌట్ అనేది రావద్దు, అది చెప్పలేడు కదా, ఇది చెప్పలేదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఫస్టే తప్పుగా ఎవరు అనుకోకండి, చూసే వాళ్ళకైతే నేను ఎట్లా చెప్తున్నా చెప్పేసి ఒకటి అవగాహన ఖచ్చితంగా ఉంటుంది సార్. మనం పెట్టిది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ సార్, ఢిల్లీ వెహికల్స్ కాదు. సెకండ్ వన్ ఏంటంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, ప్లీజ్. మర్చిపోతున్నారు, చాలా వరకు మర్చిపోతున్నారు. ఏదో జస్ట్ అట్లా చూసేసి పక్కగా నెట్టెత్తున్నారు. కొంచెం సపోర్ట్ చేస్తే, అరే మీరు మాకు సపోర్ట్ చేస్తే ఎవరికి చేస్తే చెప్పండి. మీరు ఎంతో మందికి సపోర్ట్ చేసి ఉంటారు, అట్లా నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. 100% నేనేందో ప్రూవ్ చేసుకుంటా అంటే ఎట్లాంటి వెహికల్స్ పెడుతున్నాను లేదని మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. అట్లాంటివి నేను పెడతాను, లేకపోతే పెట్టాను. నేను ఏదైనా కానీ ఒరిజినల్ ఉంటే సరే ఇది ఇట్లా ఉందని చెప్తాను, ఇంకా అంతకు మించి ఏం లేదు సార్. డైరెక్ట్ ఇప్పుడే నాకు ఇష్టం, ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఇంకొకటి సార్, విషయం మర్చిపోతున్నారు. మంచి చెప్పేటప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా చెప్తాడు సార్, మీరు అదైతే గమనించండి. కొంచెం కోపం కొడుతూ ఉంటారు, మీరు అది గమనిస్తలేరు. ఓకేనా? సరే, ఎనీవే ఏదైతే సార్, మీకు వెహికల్ మంచిదనే ఖచ్చితంగా చెప్తాను. నేను ఏ వెహికల్ అయినా కానీ ఉంటేనే ప్రాంప్ట్గా చెప్పేస్తాను, అంతకు మించి ఏం లేదు. మీరు డబ్బులు పెడతారు, అవకాశం మీదే, ఆలోచన మీదే. మీరు ఎట్లాంటిది అనేది నిర్ణయించుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. ఓకేనా సార్? లేట్ చేయకుండా నేను వీడియో చూపిస్తున్నాండి ఒకసారి. మన దగ్గర ఒకటి బ్రీజా ఉందండి, ZD మోడల్ వచ్చేసి 2019 ఉంది, రిజిస్ట్రేషన్ 2020 ఉంది. రీడింగ్ కానీ ఇన్సూరెన్స్ మాత్రం దీనికి ఏం లేదు సార్. 3 టైర్లు ఓకే ఉన్నాయి, ఒక టైర్ మాత్రం ఒక 20% ఉంటుంది. ఓకే, అట్లనే మీకు వెహికల్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి చూపిస్తా చూడండి. మీకు ఫస్ట్ బయట ఎక్కడ డెంట్ ఉందా, పెయింట్ ఉందా అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది సార్. ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా అనేది ఉండాలి. ఎట్లా ఉందనేది మీకు కన్ఫర్మ్ తెలిస్తేనే మీరు కూడా ఆలోచించుకోవడానికి ఒకటి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? బయట చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్, మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది ఇక్కడ, మీరు గమనించాలి. మీరు గమనిస్తేనే మీకు తెలుస్తుంది. చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చండి, చిన్న స్క్రాచ్ అంటే డెంట్ పడ్డది ఇక్కడ, అది కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతాను అందుకోసమే. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకేనా? ఇంటీరియర్ చూపిస్తాండి. ఇంటీరియర్ ఓకే, మీరైతే గమనించండి సార్. నేను ప్రతి దానిలో ఖచ్చితంగా చెప్తున్నాను, దీనికి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, ప్లస్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఓకేనా? ఒకసారి అది ఇంటీరియర్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దీని ప్రైస్ కూడా చెప్తాను నేను. కొంతమంది తొందర ఎక్కువ అవుతుంది, ప్రైజ్ చెప్పు బై అంటారు. ప్రైజ్ కాదు సార్, వెహికల్ చూసుకొని ప్రైజ్ అనేది అది 10 రూపాయలు కానీ 10 లక్షలు కానీ, వెహికల్ నచ్చితేనే దాన్ని బట్టి మీరు మాట్లాడుకుంటారు కదా. అట్లా అనేది సాంబార్ పీటర్స్ అంటారు కదా, కాసినట్టు ఎందుకు సార్. వెహికల్ నచ్చితే తర్వాత మాట్లాడుకోవాలి, ఏదైనా కానీ మన మంచికే కదా, నా ఉద్దేశం అది. చూసుకోవచ్చు. రూఫ్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంది, రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ, అది కూడా చూపిస్తాను మీకు. రీడింగ్ ఎట్లుందనేది మీకు కూడా చెప్తాను. ఇక చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అది నేను చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అనుకోవద్దు, అరే ఈడ చెప్పలేదు, ఈడ పోయినాక బండి ఒకటి ఉంది, ఈడొకటి ఉంది అని చెప్పేది అనుకుంటారు అట్లా. ఓకే సార్, రీడింగ్ వచ్చేసి 1,18,000 ఉంది సార్. ఇది 1,18,000 అంటే ఇది కాదు, ఇది దాదాపు ఇది ఎక్కువనే ఉంటుంది, కానీ ఒరిజినల్ రీడింగ్ అయితే కాదు. ఓకేనా సార్? నేను ఇప్పుడు ఓకే, ఇదైతే చూపిస్తాను. ఇది 5+1, ఇది చూసుకోవచ్చు ఇక్కడ మాన్యువల్. ఇంటీరియర్ చూసుకుంటే ఓకే ఉంది, కండిషన్ కూడా నార్మల్ మంచిగా ఉంది. ఇది కూడా చూపిస్తాడండి. కింద మ్యాటింగ్ మాత్రం ఓకే ఉంది. ఇక సీట్ కాడ మాత్రం ఇక్కడ చిన్నగా కొంచెం డ్యామేజ్ ఉంది, కానీ ఏం కాదు. ఓకేనా సార్? మీకు ఏమైనా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కూడా వెహికల్ చూసుకుంటే మాత్రం ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు బీడింగ్ చూపిస్తే చూడండి. బీడింగ్ చూసుకోవచ్చు. ఈ యాక్సిడెంట్ మాత్రం కాదు, యాక్సిడెంట్ అయితే నేను అయితే అయిందని చెప్తా, కాకపోతే కాదని చెప్తా. కాకపోతే నేను అట్లాంటి వీడియోస్ కూడా పెట్టా యాక్సిడెంట్, ఎందుకంటే అది తలకనొప్పి, వాళ్ళు తీసుకున్న వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, అదొక బాధ. ఇక అంత దాకా తెచ్చుకోవాలి ఎందుకు, ఫస్టే మనం క్లియర్ చేపించుకుంటే అయిపోతాయి కదా, అట్లా అన్నట్టు నా ఉద్దేశం. మళ్ళీ
ఆడేంద్రా ఈడేంద్రా అని చెప్పేసి అనుకుంటారు. మళ్ళీ ఆడిడ దాకా తెచ్చుకోవడం ఎందుకు, మనకేదో తెలిసింది కొంచెం పద్ధతి కొద్ది పెట్టుకుంటే మనకు కూడా ఒక విలువ ఉంటుంది. అట్లా ఇది కూడా చూసుకోవచ్చండి. ఓకేనా, ఇది కూడా చూపిస్తుంది చూడండి. మొత్తం మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కూడా చూసుకోవచ్చు. ఈ పైన చూసుకోవచ్చండి. మీకు ఎక్కడైనా రూఫ్ డ్యామేజ్ ఉందా, కలర్ పోయిందా, షేడ్ అయిందని కూడా ఒక ఐడియా అనేది ఉంటాయి కదా మీకు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకేనా, ఎక్కడ మాత్రం ఏమంటారు కలర్ ఫేడ్ అట్లాంటిది ఏం లేదు. ఓకే, మీకు ఇప్పుడు లైటింగ్ చూపిస్తే చూడండి. లైటింగ్ అయితే ముంగటి మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది దీనికి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. మీకైతే క్లియర్ కట్గా అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇది బాడీ చూపిస్తా సార్. ఇందులో మాత్రం బాడీ మాత్రం చేంజ్ అయింది. ఓకేనా, నేను మీకు క్లియర్ చెప్తున్నా కదా. ఓకే, చూసుకోవచ్చు. ఇవి ఎట్లా ఉన్నాయి మీరు గమనించాలి మీరు, ఎందుకంటే ఇవి మెయిన్ కదా మనకు అట్లనట్టు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్. ఓకేనా, ఈ షో పట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందో మీకు కూడా ఒక ఐడియానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాండ్ గురించి అంటే చెప్తా చూడండి. బాండ్ మాత్రం చేంజ్ అయింది సార్. ఓకేనా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం క్లియర్గా. దానిలో భయపడేది ఏం లేదు, ఆలోచించాల్సిన ఏం లేదు, ఎవరిని మోసం చేసిన పని అంతకంటే ఎక్కువ లేదు. అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి మీకు ఉన్నది చూపిస్తున్నా. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది, చెక్ చేసుకోవచ్చు. టైమింగ్ చేంజ్ అనేది ఇక్కడ పడ్డది చూసుకోవచ్చు మీకు కూడా. ఇంకే సార్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారా చేయరా, ఇంత క్లియర్గా చెప్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సరే, మీకు టైర్స్ కూడా చూపిస్తుండండి. ఓకే, ముంగ టైర్స్ విషయానికి వచ్చినా మాత్రం ఒక 80% ఉన్నాయి సార్. ఇవి చూసుకోవచ్చు, ఇవి టైర్స్ మాత్రం బాగానే ఉన్నాయి దీనికి. నెక్స్ట్ అది కూడా టైర్ చూపిస్తుండండి. ఇది ఒక 50-60% వరకు ఉన్నాయి టైర్స్. అంటే టైర్స్ నడుస్తాయి, నడవయని కాదు, కానీ అటుపక్క అది ఒకటి రైట్ సైడ్ది అదొకటి మాత్రం తక్కువ ఉంది, అది 20% ఉండదు. ఇవి చూసుకోవచ్చు. మీకు క్లారిటీ వచ్చింది కదా. డీజిల్ వెర్షన్ ఇది, అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అందరూ తెలిసే ఇది. చూసుకోండి సార్, ఇది మాత్రం చాలా తక్కువ ఉంది. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. ఓకేనా, మీకు ఇప్పుడు ఏం చూపించాలంటే గ్లాస్ చూపిస్తూ మీకు చూసుకోవచ్చు. ఇది కూడా మీకు చూపిస్తుండండి. ఇది బీజే ఉంది సార్ ముంగటిది ఇది. ఓకేనా, ఇది కూడా బీజే ఉంది సార్. దీని ప్రైస్ 8,65,000 చెప్తున్నాడు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా బీజే ఉంది, బ్యాక్ సైడ్ది బీజే ఉంది. మీకు ముంగట డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా, అలా దాచుకునేది ఏం లేదు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఓకేనా, ఇది కూడా సేమ్ బీజే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. నేను ఇంట్లో ఏం మారినాయి ఆల్రెడీ మీకు చెప్పినా కదా సార్. చిన్న చిన్నగా ఇగో డెంట్ మాత్రం ఉన్నది ఇక్కడ, మీకు ఇది కూడా కనిపిస్తుంది కదా. ఓకే, ఓవరాల్గా వెహికల్ మాత్రం ఎట్లా ఉంది సార్. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏం మారినా మీకు అయితే చెప్పేసిన క్లియర్గా. ఒక బానెట్ ఒకటి చేంజ్ అయింది, మిగతా అన్నీ ఓకే ఉన్నాయి. రీడింగ్ మాత్రం ఒరిజినల్ లేదు, దీనికి ఇన్సూరెన్స్ లేదు. ఓకేనా, ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పేసిన. చూసుకోవచ్చండి, డిక్కీ ఇట్లా ఉంది. మీకు ఇక్కడైతే ఏం చేంజ్ ఏం లేదు. అదొక్కటి చేంజ్ అయితే అది కూడా చేంజ్ చెప్పేసిన, ఆల్రెడీ అయిపోయింది, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు ఇక్కడ కింద కూడా చూపిస్తుండండి. స్టెఫిన్ ఎంత ఉందో మీకు కూడా తెలుస్తుంది. ఇందులో పానా జాక్రాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకేనా, స్టెఫిన్ వచ్చేసి ఒక 60-70% వరకు ఉన్నా సార్. స్టెఫిన్కి ఏం ప్రాబ్లం ఏం లేదు. లోపల చూసుకుంటే మాత్రం ఎట్లాంటి రస్ట్ కానీ అది కూడా ఏమీ లేదు. ఓకేనా, ఓపెన్ చెప్తున్నాను నేను. ఇలా లైటింగ్ కానీ అన్నీ చూపించాను నేను, టైర్స్ టోటల్ చేయించిన. సరే, ఆల్రెడీ నేను ఇందాక నీకు బ్రీజా గురించి చెప్పాను. బ్రీజా ZDI ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది, రిజిస్ట్రేషన్ 2020 ఉంది. షోరూమ్ ట్రాక్ ఏం లేదు, ఒరిజినల్ రీడింగ్ కాదు, ఇన్సూరెన్స్ లేదు. దీనికి బానెట్ ఒకటి చేంజ్ అది కూడా చెప్పేసిన. మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏమి రీప్లేస్ అయినాయి, ఏమున్నాయి, మీరు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మీకైతే ఆల్రెడీ క్లియర్ కట్గా అర్థమైపోతుంది సార్. అందులో ఏం లేదు, ఏదైనా డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తా, అందులో ఆలోచించే అవసరం లేదు సార్. ఏదైనా పని ఉంటే బరాబర్ పని చెప్దాం, లేకపోతే లేదని చెప్పేద్దాం అందులో. ఓకేనా, ఉన్న విషయం అయితే మీకు కాస్త క్లియర్ చేసిన నేను. ఓకేనా, ప్లీజ్ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.